హాయ్ వ్యూయర్స్, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లోనూ అడిగే క్వశ్చన్ ఏమిటి అంటే, సార్ నాకు అర్జెంటుగా మనీ కావాలి, ఏ పని చేయడం వల్ల నేను మనీని ఆకర్షించుకోవచ్చు అంటారు. అయితే నేను ఒకటి అడుగుతాను వారిని, ఏంటి అంటే అసలు మీకు మనీ అనేది ఎందుకు కావాలి? ఎందుకు అంటే ఎప్పుడైతే మనకు ఎందుకు అనే దానిపై క్లారిటీ ఉంటుందో మనకి మనీ వస్తుంది. ముఖ్యంగా క్లారిటీ అనేది రెండు విషయాలపై ఉండాలి. అసలు మనకి ఎంత కావాలి, ఎందుకు కావాలి. ఆ ఎందుకు అనేది పవర్ఫుల్గా ఉన్నప్పుడు మనీ అనేది ఫాస్ట్గా వస్తుంది. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ సరిగ్గా లేనప్పుడు, అసలు ఎందుకు కావాలో తెలియనప్పుడు మనీ అనేది జీవితంలోకి ఆకర్షించుకోలేరు. అసలు ఎందుకు మీ ఇష్టం అండి, ఎలా అయినా సరే స్ట్రాంగ్ రీజన్ పెట్టుకోండి ఎందుకు అనేది. అయితే అలా ఒక్కొక్క విధంగా పెట్టుకోవచ్చు. అదే స్టూడెంట్స్ అనుకోండి, మంచి మార్క్స్ తెచ్చుకోవడం వల్ల మా పేరెంట్స్ నేను గర్వపడే స్థాయికి నేను ఎదుగుతాను అనేది పెట్టుకున్నప్పుడు స్టూడెంట్స్ మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు. అదే ఒకరు కనుక మనీ సంపాదించే వాళ్ళు ఒక పవర్ఫుల్ వై రీజన్ ఎలా పెట్టుకోవచ్చు అంటే, నేను మనీని సంపాదించడం వల్ల నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ నేను అందివ్వగలను, వారు ఏదైతే కోరుకుంటారో వారు దాన్ని ఇవ్వగలను, లేదా మా పేరెంట్స్ మీ పేరు మీద నేను ఏదైనా ఒకటి ఇవ్వగలిగితే నేను ఇవ్వగలను. అలాంటి ఒక పవర్ఫుల్ వై రీజన్, లేదా ఒక పని ఉంటుంది, లేదా ఇల్లు కొనాలనో, కారు కొనాలనో, లేకపోతే గోల్డ్లో ఏదో ఒకటి కదా, దాని యందు వారి యొక్క లక్ష్యం యందు ఎవరికైతే ఫోకస్ స్ట్రెంత్ ఉంటుందో వాళ్ళకు మనీ అంటే ఇక్కడ చేసుకోవాల్సిందల్లా వై రీజన్, ఒక పర్పస్ అనేది స్ట్రెంత్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పర్పస్ అనేది స్ట్రెంత్ అయింది. అయితే మన విజువలైజేషన్లో ఏం చేయాలి అంటే ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయినట్టుగా చూసుకోవాలి. అయితే ఒక చిన్న టెక్నిక్ ఉందండి, ఆ చిన్న ప్రాణాయామం చేసి. ఎందుకు ప్రాణాయామం చేయాలంటే ప్రాణాయామం చేసినప్పుడు మనసు ప్రశాంతం అవుతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతం అవుతుందో ఏ విజువలైజేషన్ చేసినా వర్కౌట్ అయింది. సో దానికోసం ఒక 2 minutes అనులోమ విలోమ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ రైట్ హ్యాండ్ తీసుకొని, రైట్ థంబ్ ఫింగర్ ఉంటుంది కదండి, ఆ రైట్ థంబ్ ఫింగర్తో రైట్ నాస్ని జెంటిల్గా క్లోజ్ చేసి ఇండెక్స్ ఫింగర్ అండ్ మిల్లీ ఫింగర్ని భ్రూమధ్యలో తీసుకొచ్చి మొదటిగా లెఫ్ట్ నాస్టిల్తో ఎడమ ముక్కు రంధ్రం ద్వారా స్లోగా నిదానంగా తీసుకొని గాలిని ఆ లెఫ్ట్ నాస్ట్రిల్ని రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్తో క్లోజ్ చేసి రైట్ థంబ్ రిలీజ్ చేసి రైట్ నాస్ట్రిల్తో ఎయిర్ రిలీజ్ చేయండి బయటికి. మళ్ళీ రైట్ నాస్ట్రిల్తో ఎయిర్ తీసుకొని ఆ రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్తో ఎడమ ముక్కురంతో గాలిని బయటకు వదలండి. ఓకే, లెఫ్ట్ నాస్ట్రిల్తో రిలీజ్ చేసింది. ఇలా 2 minutes చేయండి. 2 minutes చేసిన తర్వాత ఐస్ క్లోజ్ చేసుకొని, ఇందాక మీరు పర్పస్ ఉందిగా, అర్జెంటుగా మనీ కావాలనుకున్న ఒక పర్పస్ అయితే మీరు సృష్టించుకున్నారా, ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయినట్టు ఒకసారి చూడండి. పర్పస్ ఫుల్ఫిల్ అయిన తర్వాత నా జీవితం ఎలా ఉంటుంది, ఏదైనా సరే మీకు ఒక 5 lakhs కావచ్చు, 10 lakhs కావచ్చు, 20 lakhs కావచ్చు, 50 lakhs కావచ్చు, ఏదైతే మీకు మనీ కావాలంటే మనీ రాదండి, మనీకి ఒక పర్పస్ అనేది చూపించాలి అర్జెంటుగా. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయితే మీరు ఎలా ఉంటారో అలాంటి స్థితిని కనుక మీరు మెయింటైన్ చేసుకోగలిగితే మాత్రం లైఫ్లో ఒక అబండెన్స్ ఆఫ్ మనీని మీరు ఆకర్షించుకోవచ్చు. సో మెయిన్ ఏంటంటే పర్పస్ అండి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి, ఒక మన బిల్డింగ్స్ బ్లాక్స్ ఉన్నాయి. సో ఈ బిల్డింగ్ బ్లాక్ సహాయంతో మనకు కావాల్సిన వాటిని ఎట్లా మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చో చూడండి. సో ఇది ఉంది కదండి, ఇక్కడ చూడండి, ఒకదాని తర్వాత ఒకటి పెట్టాం. ఇలా పెట్టిన తర్వాత ఏంటండి, ఇది ఉంది. సో ముందుగా మన ఆలోచనలో ముందుగానే ఇక్కడ బిల్డింగ్ రావాలంటే రాదండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ బ్లాక్స్లో మనం ఎగ్జాంపుల్ ఎందుకు ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చూపిస్తాం. దీని తర్వాత ఏం చేసామండి, ఇది పెట్టాం. దీని తర్వాత ఏంటండి, ఇది పెట్టాం. ఓకే, సో దీని తర్వాత ఏంటి, ఇది. సో దీని తర్వాత ఇది. అంటే స్టెప్ బై స్టెప్ ఏంటంటే బిల్డింగ్స్ అనేది రూపుదిద్దు. సేమ్ ఇలాగే మన మనసులో కూడా మనం సృష్టించుకోవాలి. మీకు ఏది కావాలనుకుంటారో దాన్ని ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా మీరు సృష్టించుకుంటే అది మీ జీవితంలోకి వస్తుంది. కొంతమందికి పర్పస్ ఉండదండి, అసలు ఎందుకు జీవించాలి, ఒక పర్పస్ఫుల్ ఆఫ్ లైఫ్ లేనప్పుడు ఏది కూడా అంతెందుకండి. అన్ని మూవీస్ తీసిన అన్ని మూవీస్ హిట్ అవుతాయంటే హిట్ కావండి. ఏ మూవీలో అయితే స్టోరీ బలంగా ఉందో ఆ మూవీ అనేది హిట్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు చూడండి, మీకు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, సార్ మనం పవర్ఫుల్ ఆఫ్ వై ఎట్లా సెట్ చేసుకోవాలి. అయితే దీనికోసం ఏం చేస్తున్నాం అంటే ఎవ్రీ ఫ్రైడే అండి, ఓకే, ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో ఏంటంటే బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ ఒక డెమో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఈ క్లాసుకు మీరు అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగిందంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. తర్వాత మీరు ఇంట్లో ఉంటూ జూమ్లో క్లాస్కి అనేది లైవ్లో అటెండ్ అవ్వచ్చు. సో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. లేదు కొంతమంది ఏమంటారంటే నాకు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలండి, ప్రతి క్వశ్చన్ నేను 10 మందిలో అడగలేను, అలాంటప్పుడు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు. అంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇందాక పర్పస్ ఆఫ్ లైఫ్ పవర్ఫుల్ వై ఎలా సెట్ చేసుకోవాలి మీరు చూస్తే
RRR సినిమా అందరికీ ఐడియా ఉంటుంది. అక్కడ మనకు రాజమౌళి డైరెక్టర్ ఏం చేశాడంటే ఒక పవర్ఫుల్ వై రీజన్ చూపించారు. ఇద్దరు హీరోలను తీసుకున్న తర్వాత ఆ ఇద్దరు హీరోలకు ఒక రీజన్ ఇచ్చాడు. ఓకే, అక్కడ మూవీ హిట్ అవ్వడానికి పవర్ఫుల్ వై రీజన్ చాలా హెల్ప్ అయిందండి. అయితే ఇక్కడ రామ్ చరణ్కి ఒక రీజన్ ఇచ్చాడు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి ఒక వై రీజన్. జూనియర్ ఎన్టీఆర్కి వై రీజన్ పాప ఎక్కడైతే పాప వెళ్ళిందో, ఎక్కడి నుంచి గూడెం నుంచి పాప వెళ్ళిన పాపను మళ్ళీ తిరిగి తీసుకొని రావాలని ఒక పవర్ఫుల్ వై రీజన్ ఉంది. అదేవిధంగా రామ్ చరణ్కి వాళ్ళ నాన్నకు లక్ష్యం ఏదైతుందో అందరికీ పవర్ఫుల్ గన్స్ ఇవ్వాలి. సేమ్ ఇలాగే మన లైఫ్లో కూడా ఒక పవర్ఫుల్ వై రీజన్ సెట్ చేసుకోవాలి. అంటే నేను ఒక స్టూడెంట్ పవర్ఫుల్, నేను చదవాలంటే ఎందుకు చదవాలని ఒక రీజన్ పెట్టుకోవచ్చు. అదే బిజినెస్ పర్సన్ డబ్బులు సంపాదించాలనుకుంటే నేను డబ్బులు సంపాదించిన తర్వాత నేను ఏమి చేయాలి అనే ఒక పవర్ఫుల్ రీజన్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక సినిమా హిట్ అవ్వాలంటే పవర్ఫుల్ వై రీజన్ ఇచ్చారు. సేమ్ లైక్ దట్ మన లైఫ్లో కూడా బెటర్ అవ్వాలంటే ఒక పవర్ఫుల్ వై రీజన్ పెట్టుకోండి. ఏ రీజన్ అయినా సరే, ఇక్కడ మీకు మనీ అర్జెంటుగా కావాలి అంటే అర్జెంటుగా మీకు మనీ ఎందుకు కావాలో ఆ పవర్ఫుల్ రీజన్ కనుక మనం చూపించగలిగితే మనీ ఫ్లో అవుతుంది. సో మనీ రావాలంటే ముందు మనీ అయస్కాంతంలా మారంటే మనీ మ్యాగ్నెట్గా మారాలి. చాలామంది మనీ కావాలంటే రాదండి. మనీ ఎందుకు కావాలి, మనీ మ్యాగ్నెట్గా అలాంటి ఆలోచనలు ఉండాలంటే నీ దగ్గర ఆల్రెడీ మనీ ఉన్నట్టుగా, ఆల్రెడీ మనీ ఉంటే మీరు ఏమేమి చేస్తారో అవన్నీ పనులను ప్రతిరోజు మీరు చేయాలండి. అంటే మీ మనసులో మీరు చేయండి. ఎప్పుడైతే మీ మనసులో చేస్తారో ప్రతిదీ కూడా మీకు సృష్టించబడుతుంది. అది మీ జీవితంలోకి ఆకర్షించబడుతుంది. ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మన మనసులో, రెండవది బయట. మన మనసులో సృష్టించబడింది ఏది కూడా బయటకు రాదండి. అంటే ఏదైనా సరే మీకు కావాల్సింది మనీ అయినా సరే, లేకపోతే కార్ అయినా కావచ్చు, ఇల్లు అయినా కావచ్చు, గోల్డ్ అయినా కావచ్చు, లేదా మీకు మంచి హెల్త్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరీర్ కావచ్చు, ఏదైనా సరే మనం ఏదైతే అనుకుంటామో దాన్ని సాధించాలంటే మన మైండ్ పవర్ అంటే మానసిక శక్తిని ఉపయోగించి కూడా మనం సాధించుకోవచ్చు. సార్ నేను అంటాను, సార్ నేను ఆలోచిస్తాను చేయట్లేదు బట్ అది అవుతుంది అంటే రాదండి. ఎప్పుడైనా త్రికరణ శుద్ధి అనే అంటే మనస, వాచ, కర్మణ. అంటే మన మనసులో ఏదైతే ఉంటుందో దాన్నే మాట్లాడాలి, ఏదైతే మాట్లాడుతున్నామో దాన్నే చేయాలి. ఎప్పుడైతే మనం త్రికరణ శుద్ధిగా మన కనెక్టివిటీ ఉంటుందో మన లైఫ్లో అన్నీ ఆకర్షించుకోవచ్చు. ఇందాక మనం డిస్కస్ చేస్తున్నది కూడా ఫాస్ట్గా రావాలి అంటే ఫాస్ట్ పవర్ఫుల్ వై రీజన్ చూపిస్తూ మనం ప్రతి దానిపై కూడా క్లారిటీని ఇస్తుండాలి. ఏదైతే మన జీవితంలోకి రావాలంటే చాలామంది మిస్ అవుతుంది క్లారిటీ. ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి, తర్వాత నమ్మకం. మన ఎంత నమ్మకం ఉంటే మన జీవితంలో అంత ఫాస్ట్గా మన గ్రోత్ అవ్వచ్చు. నమ్మకం ఉండాలి, దాని తర్వాత పాజిటివ్ థింకింగ్, అది హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్. అంటే లోపల ఫీలింగ్స్ ఎంత హ్యాపీగా ఉంటే అంత ఫాస్ట్గా మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. ప్రతి దాన్ని కూడా మన మేనిఫెస్టేషన్ అంటే ఏమిటంటే మన జీవితంలో మనం ఏదైతే కావాలని కోరుకుంటామో అది వాస్తవ రూపంలో వచ్చి రావడాన్నే మేనిఫెస్టేషన్ అంటారు. సో మీరు చూడండి, ఇక్కడ మీరు వినాలని అనుకున్నారు కాబట్టి వింటున్నారు. అంటే మీ సంకల్పం బలంగా ఉంది కాబట్టి ఇక్కడ వరకు రాగలిగారు, వినగలిగారు. లేదనుకోండి ఎప్పుడో స్కిప్ చేసుకోవచ్చు, ఎప్పుడో వెళ్ళిపోవచ్చు. ఎన్నెన్నో ఛాన్సులు ఉన్నాయి. బట్ అవన్నీ పక్కన పెట్టి ఇంకా నేను ఏదో నేర్చుకోవాలి, నా జీవితాన్ని బెటర్ చేసుకునే ఆలోచన ఉంటే సరిపోదండి. కొంతమందికి టైం పట్టొచ్చు, కొంతమందికి ఏంటంటే ఇమీడియట్గా రిజల్ట్స్ రాకపోవచ్చు అండి, బట్ డెఫినెట్గా వస్తాయి. బట్ అది వచ్చేంత వరకు ఎవరైతే సహనంగా ఉంటారో డెఫినెట్గా వన్ డే విల్ బికమ్ దట్ డే మీరేంటో ఈ ప్రపంచానికి మీరు చూపించవచ్చు. బట్ బీ పేషెన్స్. అంతేకాదు ప్రతి దానికి కూడా ఒక టైం అంటూ ఉంటుందండి. ఆ టైం వరకు మనం వెయిట్ చేయగలగాలి. సో అర్జెంటుగా డబ్బు కావాలంటే ఏం చేయాలి కదా, పవర్ఫుల్ విజులేషన్ చేయాలి. ఆల్రెడీ మీరు అచీవ్ అయినట్టే మీరు చూడగలగాలి. ముందు మనీని చూడండి. మీ మనసులో కూడా మనీకి సంబంధించిన ఆలోచనలు పదే వస్తే ఫాస్ట్గా మనీ అనేది మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది. సో దానికోసం మన ఫ్రీ క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఇవ్వడం. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయడం ద్వారా కూడా క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఓకే, విల్ మీట్ ఇన్ అవర్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్.